అన్నీ బాగున్నాయి. నువ్వు శ్రమ పడుతున్నావు, నిందల్లో నిలవబడ్డావు, శోధనలో సహించుకున్నావు, అబద్ధమైన బోధకుల మధ్య వారి యొక్క స్థితిగతులను ఎరిగి వారిని గద్దించి అది సరైనటువంటి బోధ కాదని నువ్వు తిప్పబడ్డావు. అన్నీ బాగున్నాయి, కానీ నీకు మొదట ఉండిన ప్రేమ నీళ్ళు లేదని నీ మీద నేరం ఒకటి మోపవలసి వచ్చింది అన్నాడు. ఎందుకు చెప్పాడు? ఈ లోపాన్ని నువ్వు సరిచేసుకో, ఇక నువ్వు పరిశుద్ధతలో, అతి పరిశుద్ధతలో ఉండటానికి నీకు అవకాశం దొరుకుద్ది. పరిశుద్ధతలో ఉన్నావు, బాగానే ఉంది. పరిశుద్ధ పరచబడ్డావు, బాగానే ఉంది. కడగబడ్డావు, బాగానే ఉంది. నీతి కొరకు నిలబడుతున్నావు, బాగానే ఉంది. కానీ అతి పరిశుద్ధతలోకి ఎప్పుడు వస్తావు? అధిక మహిమలోకి ఎప్పుడు వస్తావు? నువ్వు ఇక్కడే ఆగిపోతే, భౌతిక సంబంధమైన ఆశల మధ్య నువ్వు కొట్టుమిచ్చాడుతూ ఉంటే, నువ్వు నిత్యరాజ్యపు వారసత్వాన్ని ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు ఇక్కడే ఆగిపోతావా? దీనికోసమే భక్తి చేస్తున్నామా? ఇక్కడ వరకు వచ్చి దైవజనుడి ఉపదేశాన్ని పొంది కాసేపు కన్నీరు ప్రార్థన చేస్తే, ఉన్న అవసరాలు తీర్చబడితే సంతోషంగా దేవునికి స్తుతి చెల్లించి ఒక మంచి అర్పణ తెచ్చి ఇక్కడ అర్పించి ఇక వెళ్ళిపోతే, మరలా తిరిగి మరలా అవసరతలో, మరలా అక్కర్లో ఇదే అనుభవం, ఈ అనుభవంలోనే ఆగిపోయి ఎక్కడ ఆగిపోదామా? లేదు, ఇది కాదయ్యా, దీనికంటే ఒక ఉన్నతమైనటువంటిది ఏదో ఉంది, అది కావాలి. యోహానుకి అదే ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఎక్కారు, వాళ్ళు దిగి పరిచర్య చేశారు, మోషే గాని అపోస్తలులు గాని. కానీ యోహాను భక్తుడు ఎక్కాడు, అక్కడ ఆగిపోయాడు, ఆ మహిమలో ఉండిపోయాడు. ఆ మహిమను విడిచి రావటానికి ఇష్టపడాలా. కానీ మోషే మహిమను పొందుకుని తిరిగి మళ్ళీ రావాల్సి వచ్చింది. అపోస్తలులు అభిషేకం పొందుకుని మరలా తిరిగి రావాల్సి వచ్చింది. ఇంకెంతకాలం మరలా తిరిగి వెళ్తావు? ఇక వెళ్ళే అవకాశం లేదు, రాకడ దగ్గరగా ఉంది. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇక వెళ్ళడం కాదు, ఇక్కడ నుండి ఇంకొకరికి చోటుకు వెళ్ళాలి, ఇంకో స్థానానికి వెళ్ళాలి, ఒక స్థాయిలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆ స్థాయికి వెళ్ళుట కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.